డాన్స్ వేసుకో. మట్టిస్తాం మామా, తెగలు పుట్టిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా గొప్ప 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 గోల పెట్టేలా సెట్ బాగుంది కదండి. ఏనా నాకు సినిమా పిచ్చండి. ఆ సినిమా పిచ్చుతోనే మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మొన్న మధ్య అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళండి అదబా అన్నారండి. తర్వాత రామారావు స్టూడియోకి వెళ్ళండి. రేపు పొద్దునరా అని తోహేరండి. ఇదంతా పక్కన పెడతానండి. నేను సినిమా చేద్దాం వస్తే 4 సినిమా చూపించావు అందరండి. ఎర్ర బస్సు ఎక్కువచ్చానని చెప్పి ఎగతాలు చేశారండి. అప్పటి నుంచి కోపంతో కసితో ఉక్రోషంతో ఆగలేక మా ఊర్లో 2 ఎకరాలు చేపల చెరువు అమ్మేయానండి. కష్టపడి ఈ సెట్ ని వేసుకున్నానండి. నా షో నేనే చేసుకుంటానండి. నాకు సినిమా చూపించడం అందరికి పిలిపించి ఇదే స్టేజ్ మీద సినిమా చూపిస్తానండి. అందుకే ఈ షో పేరు సినిమా చూపిస్తాం అని పెట్టానమాట. నా షోకి వచ్చే గెస్ట్లందరినీ చాలా బాగా చూసుకుంటానండి. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ చేతిలో డబ్బులు పెడతాను. రౌండ్లు మారే కొద్దీ చేతులు మారుతూ 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 లాస్ట్ కి ఎవరి చేతిలోకి వెళ్తాయో వాళ్ళే మన సినిమా హీరో అనమాట. ఇప్పుడు ఆ చేతులు మారే ప్రాసెస్ లో ఒక్కొక్కడికి చొక్కలుగా అనిపిస్తాయన్న మామూలు ఉండదు. ఇప్పుడు చేపల చెరువులో చేపలు పెట్టాలంటే ఎరగ ఏమయ్యాలి, వానపామును వేయాలి. ఇక్కడికి వచ్చే గెస్ట్లు సినిమా చూపించామనుకోండి, దానికి నా దగ్గర కిట్టుకుంది. చూసారండి, 50 లక్షలు 4 పార్టిసిపెంట్స్ 4 రౌండ్లు. ఈ 4 రౌండ్లు ఆడేసి ఈ 50 లక్షల్ని ఎవరో ఒక్కరు ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. ఆ ఒక్కరెవరు తెలుసుకోవాలంటే ఒక్కరు సాయండి. రైట్ రైట్ లచ్చిందేవి పైకి వెళ్ళిపోయిందండి. ఈ లచ్చిందేవి కిందకి రావాలంటే మనం పార్టిసిపేట్ ని పిలిచేయాలి. మరి ఫస్ట్ ఈ సినిమా చూపిస్తాం షోకి వచ్చి సినిమా చూపించుకోవడం రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరండి? పరిచయం అవసరం లేదన్న మనిషిగా అభినయ్ కృష్ణ అలియాస్ అదిరే అబే. వెల్కమ్ అండి అదిరాబు గారు. సినిమా చూపిస్తాం. మనకి జబర్దస్త్ లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయండి? ఉన్నాయి. అక్కడ గెటప్ సీన్ అని ఓవర్ యాక్షన్ ఉన్నాడు. ఆడ బాగుంటుంది. చేసుకోండి బాబు. గెటప్ సీన్ అన్నారు కదా, అది కూడా యాక్టింగ్. ఎవడు గెటప్ సీన్? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీకు కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను. ఇచ్చే దానికోసం వచ్చింది. గట్టిగా విజిలేయండి ఒకసారి. அப்படியா? அப்படியா?
50 లక్షలు మొత్తం అండి 50 లక్షలే. మీరు ఆడే ఆట మొదలెట్టాలంటే ఒక 2,50,000 ఇస్తాను మీకు. ఓకే ఓకే ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాంగుచ్చి. మరి తర్వాత వచ్చే అమ్మాయి ఎవరంటే లెట్స్ వెల్కమ్ అంజలి. चलो चला करी नकी कजनिदा तेरी ना कल्पवा कत्तिलंदी प्रियरिदा चलो चलना करी नकी कजनिदा तेरी ना कल्पवा कत्तिलंदी प्रियरिदा అయినా లవ్ చేస్తే. వెల్కమ్ అంజలి, వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. థ్యాంక్ యూ. మామ అన్నాను, మరి నిన్నేమనాలి? అత్త అనాలి. మరి సినిమా చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో సినిమా చూపించాలి అనుకుంటున్నాను. అవునా? అప్పుడే? ఇప్పుడు మీరు చేయాల్సిన పనులన్నీ ఏంటంటే ఒక గట్టిగా విజిలేయండి. 3, 2, 1. ఇదంతా తెలుసా మీకు? ఎంత చాలా ఉంది. 50 లక్షలండి. 2 ఎకరాల చేపల చెరువు అమ్మితే వచ్చినాయి. 2,50,000. మరి ఈ డబ్బు? ఈ డబ్బు మళ్ళీ Come on darling, come on darling, come on darling, darling, baby. Come on darling, come on darling, come on darling, darling, baby. Come on darling, come on darling, come on darling, darling, baby. మన నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే పిలిచే ముందు అప్పుడెప్పుడో రాఘోపర్రావు గారు ఒక మాట అన్నారండి. మనిషి అన్న తర్వాత మాట్లాడితే మీనింగ్ ఉండాలయ్యా, కానీ ఈయన గారు మాట్లాడితే మీనింగ్ ఉండదు, మొత్తం డబుల్ మీనింగ్. సుమిత్ భయ్యా రండి భయ్యా. చెమట మట్టిస్తామామా తెగలు పుట్టిస్తామామా నిన్ను నలిపేస్తామామా ఇక రాత్రిరైన పగలు అయిన ఈడైనా యాడైనా గొప్ప గొప్ప పెట్టేలా సినిమా చూపిస్తామామా సినిమా చూపిస్తామామా ఆగే ముట్టిస్తామామా ఇటు కేకే ముట్టిస్తామామా. సుమిత్ గారు వెల్కమ్ టు సినిమా చూపిస్తామండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఏం జరుగుతున్నాయి, లైఫ్ ఎలా వెళ్తుంది? లైఫ్ బానే ఉంది. ఇక్కడేదో సినిమా చూపిస్తామావా అన్నారు, నేను ఒక సినిమా చూద్దాం అనుకుని వచ్చిన. సినిమా చూపిస్తాను. శ్రీను నువ్వు ఉన్నావు కదా, నాకు టెన్షన్ లేదు. ఒకసారి గట్టిగా విజిలేస్తే మా నచ్చింది వస్తుంది. ఇది మొత్తం 50 లక్షలు. 50 లక్షల దీంట్లో ఆల్రెడీ 5 లక్షలు వెళ్ళిపోయింది అక్కడికి. పర్వాలేదు, లేదు గుంజుకుంటాను. 2,50,000 అండి. మరి తర్వాత రాబోతుంది ఎవరు తెలుసండి? ఈ అమ్మడు మాటల వేగం రాకెట్, అమ్మాయి అందం చాక్లెట్, అందరికీ వస్తుంది బిస్కెట్. ఆమె పద్మిని బుల్లెట్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరవిప్పాలి కుర్రాళ్ళ రెక్కల్లితో వాడు వెగాలతో. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా. మనకి తోచిందే చేసి చేద్దాం, ఎవరు ఏమంటే ఎన్నిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరవిప్పాలి కుర్రాళ్ళ రెక్కల్లితో వాడు వెగాలతో. అయ్యి బాబాయ్ బుల్లెట్ న్యూస్ పత్రిని అంటే న్యూస్ మాత్రమే బుల్లెట్ లో చదువుతాను అనుకున్నాను. డాన్స్ మాత్రం చూసిపోయాడు బాబా. సినిమా చూపిస్తాం వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ముగ్గురికి 2,50,000 ఇచ్చాను. ఇప్పుడు మీరే ఉన్నారు. తీసుకుందాం. మా శ్రీలక్ష్మి వచ్చేస్తుంది కిందకి, ఒకసారి విజిలేండి. మీకు
2,50,000 ఇప్పుడు ఇచ్చేస్తున్నారు అనమాట. ఎస్ 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 2,50,000. థ్యాంక్ యూ సో మచ్. ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే ఎక్కడో నాకు వెళ్తూ కొట్టేస్తుందండి. ఏ ఏమో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కానీ నాకు ఎందుకో చిన్న ఇక్కడ కావాలా? ఏదో అనిపిస్తున్నా. నువ్వు ఒంటరిగా ఉన్నావు, బాధపడుతున్నావా? సో అందుకనే ఒక కొత్త బాంబుని ప్రవేశపెట్టబోతున్నాం. బాంబే అక్కడ వెల్కమ్. భూమికి జానడు ఊళ్ళో కపీరుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. మీకు బాగా మధ్య మధ్యలో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన నంబర్ ఫిట్టింగ్. మా సన్ని సినిమా చూపించుకోవడానికి 4 పార్టిసిపేట్ వచ్చారు. అలాగే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనడు మా సన్ని వచ్చాడు. మరి ఇప్పుడు రౌండ్ 1 స్టార్ట్ చేద్దాం. ఎస్ ఎస్కో మరి లెట్స్ బిగిన్. రంగు పడుద్ది. రంగు పడుద్ది రౌండ్ ఏంటంటే 4 కంటెస్టెంట్లు విడివిడిగా వచ్చి ఆడతారనమాట. ఓ ఈ రౌండ్ లో టంగ్ టెస్ట్ ఉంటది. ఈ టంగ్ టెస్ట్ ఇస్తాను, 1 మినిట్ టైం ఇస్తాను. ఓకేనా? ఇచ్చి. ఓకే. ఈ 1 మినిట్ టైంలో మీరు ఎన్నిసార్లు చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. అది నేనే ఉన్నాను. ఎవరైతే ఇక్కడ వచ్చి చెప్తారో మిగతా 3 ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవచ్చు. ఓహో ఇక్కడ చెప్పేవాళ్ళు రాంగ్ చెప్పిన, తడబడిన, వెనక్కెళ్ళిన, యాసాలు వేసిన, ఏకశాఖలు వేసిన రంగు పడిపోద్ది అనమాట. అర్థమైంది కదా? అలా. మరి రంగు పడుతుంది అంటే ఎలా పడుతుంది మీకు తెలియదు కదా. మీకు చూపిస్తాను డెమో పీస్ ఇప్పుడు. ఒరే సన్నే అన్నా. ఎట్రారా ఒక్కసారి ఈ పోడి అని తిట్టరా. ఈ అబ్బా నల్లగా ఉన్నది నువ్వు. ఓడి నాయుడు ఎందుకు నేను నాకన్నా పొట్టుకున్నావు కదా నేను నువ్వు. గిర్ని పిండిలో పనిచేసినట్టుంది ఆయన. ఓకేనా? Ready. ఎన్నిసార్లు చెప్తే అన్ని 10,000. ఓకే ఫస్ట్ ఎవరు వస్తున్నారమ్మా? లేడీస్ వేర్ ఇస్ నెల్లూరు అంజలి. అంజలి, రూల్స్ ఏంటంటే తడబడినా, మర్చిపోయినా, స్లోగా చెప్పినా, వెనక్కి వెళ్ళినా కొడేస్తా. పిండి పిచ్చికావు. ఓకేనా? గ్లాసెస్ పెట్టేసుకో. అవి రెడీయా? రెడీ. నీ టంగ్ టెస్ట్ ఏంటంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. వావ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. ఈ కాదు, చెప్పు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ కమాన్, చెప్పు 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 చెప్పు. బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్. తగ్గొద్దు. 10,000 పోతున్నాయి కానీ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. షిట్లు షట్లొద్దు కానీ కానీ కానీ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, కానీ. బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. నేను డిస్టర్బ్ చేస్తా. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. దగ్గర పెట్టు. నాకేం కనపడట్లేదు. ఆ. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, Six, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. five, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. నీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో నువ్వు ఎన్నిసార్లు చెప్పావంటే 8 సార్లు చెప్పావు. అంటే 80,000 రూపాయలు నువ్వు గెలుచుకున్నావు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. ఎంత తీసుకో. ఒక్కళ్ళ దగ్గర తీసుకోవాలా? ఒక్కళ్ళ దగ్గర లేదు, 3 దగ్గర ఎంత తీసుకోవచ్చు. సో ఒక్కళ్ళ దగ్గర తీసుకొని అందరినీ బాధ పెట్టడం నాకు సమన్వయం చేయాలా? అంజలి అమర్ హై, అంజలి అమర్ హై, అంజలి అమర్ హై. అంజలి సూరజ్ చాంద్ రేగా అమర్ రేగా. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నన్ను తొక్కేయాలనుకుంటున్న లిస్ట్ లో ఆ. అభి అనో సుమిత్ ముందున్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి నెట్టేయాలి. వాళ్ళు వెనక్కి నెట్టేయాలి. నిన్ను దొక్కాలా, తుమ్ముతే పోతావు నువ్వు. సుమిత్ ఆ, 30,000. ఇంకా 50,000 ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకుంటాను? అభి 30,000. తీసుకో, నీకు పెళ్లి కట్నం ఇచ్చాను అనుకో పో. బా. ఇంకో 20,000 ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి ఉంటది. డార్లింగ్. ఓకే డార్లింగ్. 30, 30, 20. 80.
80. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన నెక్స్ట్ ఆడబోతుంది ఎవరంటే సుమిత్, సుమిత్ గారు రండి. ఒక్క నిమిషం సుమిత్, ఆ, నీ అందమైన మొమ్మని చూపించువా. బా బ్రిటిష్ క్వీన్ లా ఉన్నావు నువ్వు. Thank you. కాదు, నాకు ఒక డౌట్ సీను. ఆ. ఫస్ట్ రౌండ్ కి ఎంత అందంగా చేస్తే ఆ. పోన్ పోన్ ఎలా ఉంటుందో సినిమా. ఐఫోన్ లో ఉన్నదాన్ని చైనా ఫోన్ అయిపోతుంది. సుమిత్ ఎన్నిసార్లు చెప్తాను 10,000. ఓకే రెడీయా? రెడీ. ఓకే సుమిత్ మామ, చెప్పాలి. నీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6. ఇదేదో ఫిట్టింగ్ బాగా పెట్టినావు కదా. అవును సార్. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. నల్ల కర్రలు కరువు కరువు. అంతే అంతే. రెడీయా? రెడీ రెడీ రెడీ. యువర్ టైం స్టార్ట్. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. 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 ఎర్ర కర్రలు కరువు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు 6. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఇప్పుడు ఎలా అనిపించింది? సినిమా కనిపించింది. మామూలు కనిపించలేదు కదా. ఇంతకు ముందే ఇంత పెద్ద బ్యాంగా. మరి అదే. ఫైనల్ గా సుమిత్ 1 minute లో ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు చెప్పాడంటే 15 సార్లు చెప్పాడు. 1 minute లో 15 times చెప్పావు కాబట్టి 1,50,000 గెలుచుకున్నావు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంత దోచుకుంటావు నీ ఇష్టం. అంజలి ఆల్రెడీ 30 కొట్టేసింది. అవును. ఒక 50 తీసుకో. అక్కడ నుంచి ఒక 50. ఇక్కొంచి ఒక 50. వెరీ గుడ్ సుమిత్ భాయ్, కంగ్రాచులేషన్స్. 1,50,000 గెలుచుకున్నా. ఇప్పుడు మరి నెక్స్ట్ అటు నుంచి కూడా ఇటు నుంచి కూడా వచ్చారు కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలెట్టాలి. అదిరే అబే. అదిరే అభి. అదురుతుంది ఇప్పుడు నాకు. రెడీయా? ఇప్పుడు మీకు ఇవ్వబోయే టంగ టెస్టర్ 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక భక్ష్యము లక్ష్యమా. తెలుగానా అన్న? ఇది తెలుగా? రెడీయా? రెడీ. అదిరే అభి, యువర్ టైం స్టార్ట్ నౌ. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా. 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 1,00,000 భక్ష్యములు ఓకే ఓకే ఓకే. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క
భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా అదిరే అభి నీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు చెప్పావంటే 13 సార్లు 13 టైమ్స్ 1,30,000. నీ దగ్గర నుంచి 50. ఓకే ఈ అమ్మాయి దగ్గర నుంచి 30. మిగిలిందంతా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంత 50 50 30. అది అవురా పైసలు ఇర్రి. టోటల్ గా 1,30,000. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మరి నెక్స్ట్ పదు పార్టిసిపేట్ పద్దు. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glitter girl, let's get it rock and roll. ఓకేనా? ఎన్నిసార్లు చెప్తే అంత కొట్టవచ్చు, అన్ని 10,000 వస్తాయి నీకు. ఓకే రెడీ పద్దు? రెడీ నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఎస్, రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐస్ క్రీమ్ వి స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. రాంగ్. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. అరే ర్యాప్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. Yes. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. పద్దు 1 minute లో 15 టైమ్స్ చెప్పు. 15 టైమ్స్ కాబట్టి 1,50,000. Yes. ఓకే 50. ఓకే డార్లింగ్. ఇంకా 1 లైక్ కదా సరే 80-20. 15 టైమ్స్ చెప్పి 1,50,000 గెలుచుకున్నాం. దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే మామూలు అత్తలు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరెవరి దగ్గర ఎంత మనీ ఉంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. జోసే మార్. సో సెకండ్ రౌండ్ గేమ్ ఏంటి, రూల్స్ ఏంటి చెప్పబోయే ముందు ఈ గెటప్ సీను సెకండ్ రౌండ్ సెటప్ ని పిలుస్తాను అనమాట. అమ్మ సెటప్. జోర్సే మార్ రౌండ్ ఏంటంటే ఇది ముందు బజార్ రౌండ్ అనమాట. దీంట్లో మొత్తం 8 క్వశ్చన్లు అడుగుతాను అనమాట. అన్ని ఫోటోకి సంబంధించి అడుగుతాను. ముందు ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కన ఉంటారు చెప్పడానికి రెడీగా. మిగతా ముగ్గురు ఈ పక్కన కూర్చుంటారు అనమాట. ఓకే, ఈ పక్కన కూర్చున్న క్వశ్చన్ అడిగినప్పుడు రైట్ ఆన్సర్ చెప్పేసింది అనుకో, ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ ముగ్గురు ఎవరో ఒకరి తప్పెక్కడ కొడతారు వాటర్.
కొట్టి కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి 10,000 తీసేసుకోవచ్చు. ఒకవేళ రాంగ్ చెప్పింది అనుకో మీ టైం వస్తుంది అనమాట. మీ ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో ఆ పక్కన వాళ్ళకి అక్కడి నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ముందు కొట్టాలి లాగేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫుల్ మీ ఇష్టం రెచ్చిపోవచ్చు అనమాట. అర్థమైందా? సరేనండి. మీ ఫస్ట్ ఫోటో ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ పేరేటి? అభి నొక్కేహారు. ఈ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ అంటే హీరోయిన్ ఎవరో అని అడిగాను, దానికి బజర్ నొక్కాడు అభి. ఇప్పుడు తడుస్తాడా తడుపుతాడా? 10,000 కొట్టేస్తాడా? 10,000 సమర్పించుకుంటాడు. చూద్దాం. ఆన్సర్ ఈస్ శృతి హాసన్. మరి ఆన్సర్ ఏంటంటే అభిమామ బాగా ఆలోచించు. నీకు నెక్స్ట్ రౌండ్ లో ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళందరినీ ఇక్కడే తొక్కేయాలంటే ఇప్పుడే లాగేయాలి, కొట్టేయాలి. అది నేను ఒట్టి ఇట్లా పట్టుకున్నారా? తక్కిన వాళ్ళు అయితే ఫుల్ రెచ్చిపోతాను. అమ్మా 10,000. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు స్టిల్ వస్తుంది. ఆ స్టిల్ వచ్చిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను అనమాట. క్వశ్చన్ ఏంటంటే ఆ స్టిల్ లో పవన్ కళ్యాణ్ గారు ఏ డైలాగ్ చెప్తున్నారు? పద్దు. చెప్పండి ఆన్సర్. నేను రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క. మరి ఆన్సర్ ఏంటంటే కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. ఒకసారి పవర్ స్టార్ కి రివెంజ్ మర్చిపోకూడదు. థర్డ్ ఫోటో చూడండి ఒకసారి. ఓకే చూసారా? ఈ ఫోటోలో ఎంతమంది పోలీసులు? నేను నొక్కాక నేను అడక్క ముందే బజర్ నొక్కేహా కదా? అవును నొక్కేహాను. మరి ఏమనుకుని నొక్కేహా? నొక్కేహాను ఆన్సర్ తెలిసి నొక్కేహాను. క్వశ్చన్ తెలియదా నీకు? క్వశ్చన్ అదే ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఓకే సరే. ఓవరాల్ గా సుమిత్ మామ ఇటు వచ్చే ఆన్సర్ అని చెప్పారు మీరు. 5. ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఆ ఫోటోలో ఎంతమంది పోలీసులు క్యాప్ పెట్టుకున్నారు? ఇప్పుడు ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక మీ ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళకి 10,000 వస్తాయి. ఓకే. అండ్ ద ఆన్సర్ ఈజ్ రాంగ్ ఆన్సర్. The answer is 6. 6 ఉన్నారు వాళ్ళు పోలీసులు క్యాప్టెన్. మీకు 10,000. ఫస్ట్ అంజలి కొట్టింది కాబట్టి అంజలికి 10,000 ఇచ్చింది అకౌంట్ లోకి. ఫోర్త్ ఫోటో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? చూడు ఫస్ట్ అందరూ వచ్చాం. ఒక్కసారి మనం రివ్యూ చూద్దాం. రీప్లే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? రిప్లై చూసింది ఏంటంటే అభి గారు ఫోటోకి రండి. అభిమామ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? అలీ గారు. అలీ గారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. 10,000. పద్దు అకౌంట్ లో నుంచి 10,000 అభి అకౌంట్ లోకి ఇచ్చేయాలమ్మా.
ఇప్పుడు 5th క్వశ్చన్. ఈ ఫోటో చూస్తే గుర్తొచ్చే పాట నేను ఒకే అంజలి నొక్కింది. అంజలి నొక్కింది. సరే, ఓకే. దా. దా, వచ్చింది. పాట చెప్పండి first. చాటుగా కన్నులు చూస్తే పోతుంది, మతి అది ఈ పాటనా? పోతుంది. చాటుగా నడుముని చూస్తే పోతుంది, మతి పోతుంది. లేటుగా ఇంత అందాన్ని చూసాను అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది. ఫిక్సా? ఫెవిక్విక్. సరే ఆన్సర్ చూద్దాం. రెడీ? సూపర్ అంజలి. రాగొచ్చింది ఛాన్స్ నీకు. ఎంతసేపు మొఖం మీద కొట్టించేసుకున్నావు. ఇప్పుడు కొట్టే టైం వచ్చింది. 10,000 నొక్కే ఛాన్స్ వచ్చింది. వీళ్ళకి వేరే పని లేక ఇప్పుడు వీడియో చూస్తూనే ఉంటారు. 10,000 తీసి ఇచ్చే. ఇప్పుడు 6th క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? నేను నొక్కా. అదిరిపోయింది అభి గారు. బాగా నొక్కారు. రండి. ఓకే అభిమామ ఆన్సర్ అని చెప్పు. ఏఆర్ రెహమాన్, అల్లా రఫా రెహమాన్. సరే ఆన్సర్ అని చూద్దాం. అంతే. ఆన్సర్. అండ్ ది ఆన్సర్ ఈజ్ రెడీ, 1 2. ఇప్పుడు 7th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఈ క్వశ్చన్ ఏంటంటే కనిపించకుండా క్వశ్చన్ మార్క్ ఉన్న హీరోయిన్ ఎవరు? ఫస్ట్ బటన్ నొక్కింది అభి. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అనుష్క, హీరోయిన్ అనుష్క. చూద్దామా? 200. ఓకే ద ఆన్సర్ ఈజ్ అదిగా చేతులు పెట్టుకుంది. ప్లీజ్ గో. చేతులు పెట్టుకుంది. చేతులు పెట్టుకుంది. తీసుకో బిడ్డ. అభిమామ 10,000 లాగేసుకో అక్కడి నుంచి. Give it, give it to me. ఓకే అంజలి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఓకే. మీ రివెంజ్ తెచ్చుకోవచ్చు. బజర్ మీద చేయి పెట్టడం రెడీగా ఉండండి. ఫోటో ప్లీజ్. తీసానమ్మా ఫోటో. సో ఆ ఫోటోలో వర్మ గారి ఇరుపక్కల ఉన్న డైరెక్టర్స్ ఎవరు? అంజలి. అంజలి ఆన్సర్ ఏంటి చెప్పమ్మా సరే. తేజ అండ్ కృష్ణవంశీ గారు. నిన్ను నమ్మలేమన్నా. నిన్ను మాత్రం నమ్మలే. సుమిత్ మావా నువ్వు రెడీగా ఉండు. అంతే రెడీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. కొట్టు కొట్టు కొట్టు. అంజలి కొట్టేసి ఊరుకుంటా 10,000 రాదు. లాగేసి. గివ్.
ఖాళీ అయిపోయి అందరి ముఖాలు ఒక్కొక్కరి సినిమా కనిపించింది కదా పోన్లేమ్మా. ఇప్పుడు మరి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఎవరెవరి దగ్గర ఎంత మనీ ఉందో చూద్దాం ఒకసారి. సైడ్ అమ్మా. ఇప్పటి వరకు చాలా బాగా ఆడారు, చాలా సేఫ్ గా ఆడారు, డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నారు. కానీ ఈ రౌండ్ ఏంటి తెలుసండి? వసూలు రాజా. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం ఫోర్త్ రౌండ్ లోకి వెళ్తారండి, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఏంటి ఎలా ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారా? సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే టాపర్ గా ఉన్నారో ఎవరున్నారు? సుమిత్. మిగతా ముగ్గురులో నుంచి ఎవరో ఒక్కరిని అపోనెంట్ గా తీసుకోవాలి. అపోనెంట్ గా తీసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి గేమ్ లో సర్వే అవుతారు, లేకపోతే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సుమిత్ మామ, ఇప్పుడు వరకు నువ్వే టాపర్ కాబట్టి నీకు అపోనెంట్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అంటారు కదా. అవును. నేను పద్మినితో ఆడతా గేమ్. సో పద్మితో ఆడాలంటే మీ ఇద్దరికి రావాలి. సో థర్డ్ రౌండ్ మనం స్టార్ట్ చేయాలంటే మన సెటప్ ఇక్కడ రావాలన్నమాట. అమ్మ సెటప్. టేక్ యువర్ పొజిషన్ ఫస్ట్. రెడీయా? ఓకే, పెరస్ డౌన్. మామూలుగా లేదు. ఏందన్నా చంద్రమండలం నుంచి వచ్చినట్టుంది ఇది. ఏదో ఒక గ్రహం ఇక్కడ తిరుగుతున్నట్లేదు. అవును. శని గ్రహం ఇక్కడ ఉంది. ఎలిమినేషన్ మీ నెత్తి మీదే పెట్టుకుని మీరు ఇక్కడ కూర్చున్నారనమాట. ఓకే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఆన్సర్లు యాక్చువల్ గా 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. దానికి ఇప్పుడు టాపర్ సుమిత్ కాబట్టి అమౌంట్ లో సుమిత్ చెప్తాడా ఆన్సర్, లేకపోతే నిన్ను చెప్పమంటాడా అనేది సుమిత్ ఇష్టం అనమాట. ఓకే. ఒకవేళ పద్దు రైట్ ఆన్సర్ చెప్పింది అనుకో, నేను ఎత్తి మీద బెల్లును పగిలిపోద్ది. సో మొత్తం 2,70,000 అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ అమ్మాయి ఒకవేళ రాంగ్ చెప్పింది అనుకో, ఆ అమ్మాయిని ఎత్తి మీద ఆ మాట వచ్చి తప్పుకొని వెళ్ళిపోద్ది. మరి అమ్మాయి డబ్బులు నాకు వస్తాయి అంతే. అరే క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఈ క్రింది వాటిలో ఎదుటి వారి నుంచి తొందరగా వ్యాపించినవి ఏమిటి? ఇప్పుడు ఆన్సర్ నువ్వు చెప్పాలనుకుంటున్నావా లేకపోతే పద్దుకి ఇస్తున్నావా, నీ ఇష్టం. యూజువల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు. అవును. ఇక్కడ డబ్బులు ఫస్ట్ ఉంది, సో నేనే ఆడతా. అంటే నేనే చెప్తా, ఓకే. బెటర్ కదా. సరే, నువ్వు ఆన్సర్ చెప్తున్నావు, అపోనెంట్ గా పద్దు ఉంది. ఓకే. క్వశ్చన్ ఏంటంటే ఈ కింది వాటిలో ఎదుటి వారి నుంచి తొందరగా వ్యాపించినవి ఏమిటి? ఆప్షన్స్: ఏ దగ్గు, బి నవ్వు, సి తుమ్ము, డి కనుగొట్టడం. ఏ దగ్గు కదా, ఒకవేళ స్ప్రెడ్ అయినా కానీ మినిమం 4 to 6 hours పడుతుంది. సో ఇది తొందరగా స్ప్రెడ్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్ అంటారా రైట్ ఆన్సర్ అంటారా? ఇది రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్ ఫిక్స్ అయిపోయారా? ఫస్ట్ ఏ లివర్ లాగేస్తున్నారా? రైట్ ఆన్సర్ అయితే లాగే, రాంగ్ అనుకుంటే వేరే దానికి వెళ్ళి. రైట్ ఆన్సర్, సూపర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బి నవ్వు, సి తుమ్ము, డి కనుగొట్టడం. కన్ను కొట్టడం తొందరగా ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే నేను కన్ను కొట్టి ఆమె ఆపోజిట్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. నేను ఇది ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. డి 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 కన్ను కొట్టడం. అది వ్యాపించదు, అంత తొందరగా వ్యాపించదు అంటున్నారు. పక్క పక్క. మరి లాగే ఇంకెందుకు? రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒక్క కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాలు. ఒక రైట్ ఆన్సర్ చెప్తే అయిపోయాక పగిలిపోయింది. మా లేదు నువ్వు రాంగ్ చెప్పావు అనుకో, ఎంత కష్టపడి ఎంత ఏమన్నా ఆప్షన్ చెప్పి ఏమన్నా మొత్తం సరాసరి వచ్చి పడిపోతుంది ఎత్తి మీద. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చూపించాలి అక్కడ, సరేనా? ఇంత దగ్గర పెట్టుకున్న పళ్ళు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నవ్వు, ఇది తుమ్ము.
యా సి తుమ్ము. అంటే నీ దృష్టిలో నవ్వడం ఫాస్ట్ గా వ్యాపిస్తుందని మేము అనుకుంటాం. అంటే యూజువల్ గా నేను ఎవరికైనా స్మైల్ ఇస్తే ఆ. నాకు తొందరగా స్మైల్ వచ్చేస్తుంది రిటర్న్ లో. అంటే నాది బ్యాంక్ డిపాజిట్. ఏది ఒక్కసారి నీ టాలెంట్ చూపించు. ఎవరికి? నువ్వు నవ్వితే వ్యాపించేస్తుంది అక్కడ. ఆ. నేను ఒకే ఒక్క జోక్ చెప్తా, నవ్వుతా. నవ్వొస్తాను. సుమిత్ అందగాడు. అది నిజం, అది నిజం. మేమే జోకేసి నవ్వింది. ఎన్నో నవ్వింది. ఎందుకు నవ్వినావు? ఆ నవ్వుని ఆ వర్షంతో తడిపించారు. ఆ బెలూన్లో నా కుడితో. పడాలా? కరెక్ట్ చెప్పు ఆన్సర్. ఇది సి. నవ్వడం తుమ్మడం ఏంటి? తుమ్మడం. తుమ్మడం తొందరగా వ్యాపించదని చెప్తున్నావు. అవును. లాగు లాగు. తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే. వద్దు, నేను ఏదో చేస్తా అనుకుంటే ఏదో చేసావు. నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఫస్ట్ నుంచి కూడా కదా? నీ ఎంట్రీ, ఆ డాన్స్, ముసుగు వెయ్యొద్దు ముసుగు వేయద్దు అని చెప్పి ఆ బెలూన్ వేయించుకునే ఏంటి? అంటే వాడు అసలు చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఎక్స్పెక్ట్ చేయదు. నువ్వేంటి, అదే కదా. నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయావు అనమాట. Wonderful. సో నీ దగ్గర ఉన్న మనీ అంతా సుమిత్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. చలో 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 చలో. సో పద్మిని ఎలిమినేట్ చేసేసి తన అకౌంట్ లో నుంచి నీ అకౌంట్ లో మనీ రాగా 5,10,000 రూపీస్ నీ అకౌంట్ లో ఇప్పుడు ఉన్నాయి. చలో చలో. కంగ్రాచులేషన్స్ అయ్యా సుమిత్ అన్న. నీకు దండం పెడతా. ఏమైంది? 5 లక్షలు వచ్చింది కదా నాకు. ఆ. అది తీసుకొని నేను చక్కగా మా ఊరికి వెళ్తా. అది చాలు నాకు. లేదు. ఇది ఏదో ఏలియన్ కోడిగుడ్డులా ఉంది. స్టార్టింగ్ నుంచి నువ్వు చూస్తున్నావు రివెంజ్ చేసుకోవాలి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ. మరి ఎవరిని పిలిస్తే చెప్పు. సరే అంజలిని రమ్మందాం. అంజలి You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. రెడీయా? రెడీ. ఓకే, బెలూన్స్ ప్లీజ్. కోడి గుడ్డు ఎప్పుడైనా వచ్చింది చూసారా మీరు? చూడలేదు. ఇక్కడ నుంచి 3D ఎఫెక్ట్ లా ఉంది నాకు. సినిమా చూపిస్తాం గుడ్డిది. జురాసిక్ పార్క్ గుడ్డులా ఉంది ఇది. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారో సుమిత్ రిసర్చ్ చేస్తాడు. ఓకే. ద క్వశ్చన్ ఈజ్, ఈ క్రింది హీరోయిన్స్ లో ఎవరెవరు పవన్ కళ్యాణ్ తో నటించారు? ఎవరు? నువ్వు చెప్తావా లేకపోతే అంజలికి ఇస్తావా ఛాన్స్? నేనే చెప్తా. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఆ పక్క వచ్చారు. ఒకవేళ సుమిత్ కి ఆప్షన్ చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్ అయితే బెలూన్ నీ వైపు దిగుతుంది, రాంగ్ ఆన్సర్ అయితే అక్కడ పగిలిపోతుంది. ఓకేనా? ద క్వశ్చన్ ఈజ్, ఈ క్రింది హీరోయిన్స్ లో ఎవరెవరు పవన్ కళ్యాణ్ తో నటించారు? ఆప్షన్ ఏ సదా, బి శ్రేయా ఘోషల్, సి నేహా ఒబరాయ్, డి కృతి కర్బందా. ఓకే, శ్రేయా ఘోషల్ సింగర్ కదా. ఒక్క సీన్ లో చేసినా, గెస్ట్ అపియరెన్స్ చేసినా, లేకపోతే సాంగ్ లో వచ్చి వెళ్ళిపోయినా చాలు. ఇప్పుడు ఏ సదా కదా. ఏ సదా. ఓకే, సదా పవన్ కళ్యాణ్ చేసిందా? ఓకే, సదా ఇక్కడ ఉంది, శ్రేయా ఘోషల్ ఇక్కడ ఉంది. లేదు, వాళ్ళు చెన్నైలో ఉన్నారులే. సుమిత్ భాయ్ ఆలోచించుకో, డెసిషన్ తీసేసుకో. 5,10,000 ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు సపోజ్ అది పడి నేను ఎలిమినేట్ అయినా అనుకో 10,000 లెక్క, నా 5,10,000 నా దగ్గర ఉంటాయా? ఎక్కడికి వచ్చేస్తాయి. ఇంత ఆడి రచ్చానా? సరే నేహా ఒబరాయ్. ఫస్ట్ చూసుకో. సరే దే తడి పోచమ్మ గుడి. చచ్చింది గొర్రె. లివర్ లాగే. కాదు, నేహా ఒబరాయ్ ఏ సినిమాలు చేసింది చెప్పండి. బాలు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పు. కృతి కర్బందా అనుకుంటున్నా.
ఎవరు లాగే ఓకే కృతి కర్బంద రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారితో నటించిన వారెవరు అని అడిగాను. రెండు కరెక్ట్ చెప్పాము. అవును. ఇంకా రెండు ఉన్నాయి. ఏ సదా, బి శ్రేయ ఘోషల్. అంటే నాకు ఒకటి తెలుసు భయ్యా, సదా గారు బాగుంటారు. అవును. కానీ శ్రేయ ఘోషల్ గారు చాలా అందంగా ఉంటారు. అవును. ఆమె గొంతు చాలా బాగుంటది, ఎన్నో పాటలు పాడింది. మరి ఆమె యాక్ట్ చేసిందో లేదో తెలియట్లా. బాగా బాగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇది రాంగ్ చెప్తే మొత్తం పుసుక్కుని కింద దిగిపోద్ది. 5,10,000 ఈ దెబ్బతో ఏమవుతుందో చూద్దాం. శ్రేయ ఘోషల్. మరి షూర్? No. షూర్. నీ ఇష్టం, నేనేం చేయలేను. సుమిత్ ప్లీజ్. నీకన్నా నాకు ఎక్కువ ఉంది టెన్షన్. నాకు ఫిట్టింగ్ బెటర్, నాకు తెలుసు. శ్రేయ ఘోషల్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. శ్రేయ ఘోషల్ యాక్ట్ చేసిందా? నాకు దండం పెడతా. సుమిత్ మామ శంకర్దాస్ జిందాబాద్ లో సదా పవన్ కళ్యాణ్ సరసన నటించింది. మొత్తానికి డబ్బులు తీసుకోమని నీ అకౌంట్ లో ఉన్న 5,10,000 అంజలి అకౌంట్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అంజలి అకౌంట్ లో 7,50,000 ఉన్నాయి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే అదే అభి అనమాట. సగలు పుట్టిస్తామా ఇక రాత్రిరైన పగలు అయిన ఈడైనా యాడైనా ఎవరికి ఎవరు సినిమా చూపిస్తారో ఈ క్వశ్చన్ తో తెలిసిపోద్దాం. చూద్దాం. బెలూన్స్ డౌన్. అంజలి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ క్రింది వాటిలో నీటిపై తేలని పండ్లు ఏవి? ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేస్తావా ఈ క్వశ్చన్ కి, లేకపోతే అభిగా చాయిస్ ఇస్తావు? ఆలోచించుకోవాల్సిన విషయం ఇది, ఎందుకంటే 50 లక్షలు సంబంధించిన మ్యాటర్ కదా. 50 లక్షలు అంటున్నావు, ఏం చేస్తావు? పోయేటప్పుడు తీసుకోపోతావు. 50 లక్షలు సంపాదించాలంటే ఎంత కష్టం నీకు తెలుసా? సరే అభికిద్దాం. ఓకే, ఆప్షన్ చెప్తాను. ఆప్షన్ ఏ జాంకాయ్, బి ద్రాక్షపండు, సి యాప్లిస్కాయ్, డి సపోటా. ఆ పండ్లే ఒక్కదానికి ఒకటి సంబంధం ఉందా? ఆప్షన్ చెప్పిన తర్వాత అనిపిస్తుంది కదా లోపల, షిట్ అనవసరంగా ఇస్తే నా అభికి అబ్బా, అభికి ఇచ్చి మంచి పని చేస్తా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ గుర్తు మార్చి అదే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను రాంగ్ ఆన్సర్ చెప్తే తప్పియా? తప్పి సపోర్టి. చిన్న చిన్న ఒక తేమ చెమటలా వస్తుంది తెలుసు నిజంగా. నీకు పైనే కనిపిస్తుంది, లోపల చాలా జరుగుతుంది. మీకు ఏది కరెక్ట్ అనిపించిందో కాన్ఫిడెంట్ గా దాన్ని నోట్ చేసుకోండి. ఐఎమ్ డౌటింగ్ బిట్వీన్ ద సపోటా అండ్ ద నీళ్ళలో ఇది తేలదు. ఏ పండు తేలదు? ఎవరిని అడుగుతున్నారు? ద్రాక్ష తేలదు అంటే బి. బి బి రైట్ ఆన్సర్ అన్నారు. అవును, బి శ్రీనివాస్. అవుతారా? బి చాలా బాగా చెప్పేసావు. ఇంకోటి బాగా చెప్పేయాలి మైమ్లో ఇసురుకుంటూ. ఇప్పుడు ఆపిల్ కావాలంటే కాశ్మీర్ పోవాలి. యాపిల్ తేలదు. యాపిల్ యాపిల్ తేలదు. ఆన్సర్ సి. యాపిల్ తేలదా? బాగా తేలదు. ఆన్సర్ సి.
గారి దగ్గర ఉన్న 2,50,000 ఈ క్వశ్చన్ తో, ఈ కంపుతో మన అంజలి దగ్గరికి వెళ్ళబోతున్నాయి. ఫోర్త్ రౌండ్ కి నువ్వు వెళ్ళబోతున్నావు. కంగ్రాచులేషన్స్. సూపర్ అంజలి, మొత్తానికి ముగ్గురు హెల్మెట్ చేసేసావు, 10 లక్షలు గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, అవుట్. అంజలి, ఫోర్త్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. రన్ రాజా రన్. ఫస్ట్ రౌండ్ కో సెటప్ ఉంది బాబోయ్, సెకండ్ రౌండ్ కో సెటప్ ఉంది అయ్య బాబోయ్, థర్డ్ రౌండ్ కూడా సెటప్ ఉంది. అమ్మ బాబోయ్, అన్ని వెళ్ళిపోయినాయి. అవును. మరి ఫోర్త్ రౌండ్ రన్ రాజా రన్ సెటప్ ఏంటి అని అనుకుంటున్నావా? ఇంకా భయంకరంగా ఉంటుంది. ఫైరింగ్. ఎలా ఉంది మా ఫోర్త్ రౌండ్ సెటప్? అదే పాత సినిమాల్లో విఠలాచార్య గారి సినిమాల్లో ఉంటాయి కదా, రహస్యపు ఇదిలాగా. అవును. ఇంతవరకు దీన్ని ఇంత బాగా ఎలా దాచారు? రాజమౌళి గారి ట్రెండ్ వచ్చేసింది కదా, ఆ మాత్రం సెట్ చేయాలి. థ్యాంక్ యూ. ఏహో ఇప్పుడు రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టైమర్ అనగానే ఇది ఆన్ చేసుకొని నెమ్మదిగా ఆ పక్క వెళ్ళిపోయి అక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కితే అది ఇలా పైకి వస్తుంది అనమాట. అచ్చా. సినిమా పేరు జంబుల్లో ఉంటుంది. ఆ లెటర్స్ అన్ని ఆర్డర్ లో పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ వచ్చేసి ఈ టైమర్ ఆఫ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు టైం గురించి చెప్తాను మీకు. 1 minute లో చేస్తే కనుక మీకున్న డబ్బులకి 5 అంతలు ఎక్కువ ఇస్తాను. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి 5 అంతలు అంటే 50 లక్షలు. ఎస్. అదే నేను 2 నిమిషాలు చేస్తాను అనుకోండి, 3 అంతలు ఇస్తా, 30 లక్షలు. లేదు నేను 3 minutes లో చేస్తాను అన్నారు అనుకోండి, 2 అంతలు ఇస్తాను, అంటే 20 లక్షలు. 20 లక్షలు. మీరు ఎప్పుడు మధ్యలో ఎక్కడ పడిపోయారు అనుకోండి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. అచ్చా, టైం ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేదు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా అయితే వచ్చారో అలాగే వెళ్తారు. అంటే డబ్బులు ఉండవు. మీ డబ్బులు దాన్ని పిలుస్తాను, పైన వేసుకుంటే పంపించేస్తా అంతే. సినిమా చూపిస్తారు మొత్తానికి. క్లైమాక్స్ వచ్చింది కానీ. అర్థమైంది. ఓకే అంజలి, ఎన్ని మినిట్ లో చేస్తాం? నెంబర్ 3. 3 minutes. Yes. అంజలి 3 minutes టైం లో చేస్తానంది అంటే 20 lakhs గురించి ఆడుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు అక్కడ బజర్ నొక్కితే టైమర్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఆర్ యు రెడీ? రెడీ. గో. సూపర్. 3 minutes టైం తీసుకున్నావు, కంప్లీట్ చేస్తావు, 20 లక్షలు గెలుచుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడావు. చాలా బాగా భయపెట్టావు నువ్వు. సో నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు 2 అంతలు ఎక్కువ ఇస్తాను చెప్పాను కదా, అంటే 20 lakhs. ఈ 10 lakhs కి మరో 10 lakhs కలిపి ఇచ్చేస్తా. గట్టిగా విజిలేస్తే నీకు 20 lakhs వచ్చేస్తాయి. ఎస్ ఎస్ ఎస్.
థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పిలిచారు, భలే వెరైటీ రౌండ్స్ పెట్టారు. ఫుల్ హ్యాపీ. ఇది ఇంకా డబుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఏదో చూసారు కదండి, ఈ వీక్ సినిమా చూపిస్తామా, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 4 సెలబ్రిటీస్ దగ్గర వస్తాం, వాళ్ళకు కూడా సినిమా చూపిస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఉంటారండి మీ సీన్ గారండి. బాయ్ అండి. మా ఆవిడ తెల్లగ్గా అన్నది ఈ రంగు పడ్డాక చూపిస్తారా? నీ తల్లి ఆగు. మళ్ళీ నిరూపించారు, ఆడవాళ్ళకే శత్రువులు.